గౌరవనీయులైన ఎస్ఓ మేడం గారికి, అలాగే లెక్చరర్స్కి, నాతోటి విద్యార్థులకు, అలాగే ఇస్కో సంస్థకు నా యొక్క నమస్కారాలు. ఇక్కడ మనము ఎందుకు సమావేశం అయ్యాము అంటే పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి అనే అంశం పైన ఇక్కడ సమావేశం అయ్యాము. వాయువు కాలుష్యం జీవులు మరియు పర్యావరణంపై హానికరమైన ప్రభావాలను చూపే అవాంఛనీయ పదార్థాలను వాతావరణంలోకి ప్రవేశపెట్టడం. వాయువు కాలుష్య నియంత్రణ నివాస ప్రాంతాలకు దూరంగా పరిశ్రమలను గుర్తించటం. తక్కువ సల్ఫర్ బొగ్గును ఉపయోగించటం. వాహన నియంత్రణ మరియు ఇంధన వనరులు ఉపయోగించటం వంటి పద్ధతులు ఉన్నాయి. శబ్ద కాలుష్యం అసహ్యకరమైన మరియు అవాంఛిత శబ్దాలు నిర్వహించబడుతుంది. దీని తీవ్రత డెసిబెల్స్లో వ్యతిరేకించబడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్గదర్శకాలు 100 డెసిబెల్స్ కంటే తక్కువ శబ్ద స్థాయి జీవులకు హాని కలిగించవని గమనికలు పేర్కొన్నారు. నీటి కాలుష్యం జీవన వ్యవస్థలపై హానికరమైన ప్రభావాలను చూపే భౌతిక, రసాయనిక మరియు జీవన సంబంధమైన పదార్థాలను నీటిలోకి ప్రవేశపెట్టడం. నేల కాలుష్యం మానవ ఆరోగ్యానికి మరియు పర్యావరణ వ్యవస్థకు ప్రమాదం కలిగించటం. ఎక్కువ సాంద్రతలలో నీళ్ళలో విషపూరిత రసాయనాలు ఉండటం. ఉష్ణ కాలుష్యం పారిశ్రామిక